హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను కరివేపాకు పొడి చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. కడిగి శుభ్రం చేసిన కరివేపాకు ఆకుల్ని తీసుకోవాలండి. ఈ విధంగా దానికి కావాల్సిన కరివేపాకు పొడి కోసం కరివేపాకు తీసుకున్నానని ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు మినప్పప్పు, జీలకర్ర ఒక 3 స్పూన్స్, ధనియాలు 2 స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని తీసుకున్నాను, ఎండుమిర్చి ఒక 20 తీసుకున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్టవ్ వెలిగించుకున్నానండి. కరివేపాకు వేగడానికి ఆయిల్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇలా వేగితే చాలు. కరివేపాకు బౌల్లోకి ఆయిల్లో ఎండుమిర్చి వేపుకోవాలి, వెల్లుల్లి వేసుకోవాలి, ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. వేయించుకోవాలి. కందిపప్పు వేసుకొని వేయించుకోవాలి. పెసరపప్పు, మినప్పప్పు వేయించుకుంటున్నానండి. జీలకర్ర ఈ విధంగా వేపుకోవాలి. అన్నీ 15-10 మినిట్స్లో వేగిపోతాయి. ఇలా వేగితే సరిపోతాయండి. వేయించుకున్నవి పప్పులన్నీ గ్రైండ్ చేసుకోవాలి. %70 గ్రైండర్ అయ్యే మిశ్రమంలో కరివేపాకుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను గడ్డుప్పు వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఉంటాయి, లేదంటే రుచికి సరిపోయినంత వేసుకోవాలి గడ్డుప్పు. ఎంతో రుచికరంగా ఉండే కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి. వేడి అన్నం పెట్టుకొని స్పూన్ నెయ్యి వేసుకొని కరివేపాకు పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్ పరంగా చాలా మంచిదండి కరివేపాకు పొడి. వావ్, సూపర్!